అరాచక పాలన సాగిస్తున్న జగన్ను సాగనంపేందుకు ప్రజలు సిద్ధమై ఉన్నారని మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ అన్నారు. బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఆయన నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని 9వ డివిజన్లోని కుసుమ, హరిజనవాడ తదితర పర్యటించారు. డివిజన్ టీడీపీ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు కూడా పూల వర్షం కురిపిస్తూ నారాయణకు ఘన స్వాగతం పలికారు. ప్రతి ఇంటికెళ్లి తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు ఆయన తెలియజేశారు. రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓట్లు వేసి నన్ను ఎమ్మెల్యేగా, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలకు అండగా నిలవాలని ఆయన ప్రజల్ని సూచించారు. ఈ సందర్భంగా డాక్టర్ పొంగూరు నారాయణ మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వానికి పరిపాలన విధానం చేతకాక రాష్ట్రాన్ని, భావితరాల భవిష్యత్తును సర్వనాశనం చేసిందని మండిపడ్డారు. ప్రజా పరిపాలన అంటే భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర అభివృద్ధియే లక్ష్యంగా ముందుకెళ్లాలని చెప్పారు. అలా జరగాలంటే రాష్ట్రంలో పరిశ్రమలు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. నెల్లూరులోని 9వ డివిజన్లో డోర్ టు డోర్ ప్రచారం చేయటం మొదలుపెట్టడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, ఈ రాష్ట్రంలో పరిపాలన 5 సంవత్సరాలు ఎలా జరిగింది, ఈ అరాచక పాలన అంటే ఈ ప్రభుత్వానికి ప్రజా పరిపాలన చేయటం రాదు. ప్రజా పరిపాలన అంటే పేదల, నిరుపేదలకు సంక్షేమాలు చేస్తూ పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి చెందించాలి. రాష్ట్రం అభివృద్ధి చెందడం అంటే రాష్ట్రంలో ఇండస్ట్రీస్ రావాలా. ఇండస్ట్రీస్లు వచ్చి వ్యాపారస్తులు బాగా చేసుకుంటే పిల్లలకు ఫ్యూచర్లో ఉద్యోగాలు వస్తాయి. అలాంటి రావు. ఈరోజు ఏ ఇంటికి పోయినా, ఎక్కడ పోయినా మా వాడికి ఉద్యోగం లేదు, మా వాడు బీటెక్ చదివాడు, ఎంటెక్ చదివాడు, ఎంఎస్సీ చదివాడు, పిఎస్సీ చదివాడు, ప్రతి పేరెంట్ అదే చెప్తున్నారు. ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయి? ఇండస్ట్రీస్ రావాలి. ఇండస్ట్రీస్ రాకుంటే రావు. ఆ రోజు చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో ఒక చిన్న హైటెక్ బిల్డింగ్ కట్టాడు, ఒక్క బిల్డింగే. దానికి ఆ రోజు రచ్చ చేశారు. అనేక పార్టీలు రచ్చ చేసి, గందరగోళం చేసి, మాదాపూర్లో ఆ బిల్డింగ్ కడుతుంటే నానా రచ్చలు చేశారు. కానీ ఈరోజు ఆ ఒక్క బిల్డింగే లక్షల మందికి ఉద్యోగాలు క్రియేట్ చేసింది. ఆ ఒక్క బిల్డింగే ఈరోజు హైదరాబాద్లో వేల